నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ ప్రక్రియ పార్టీ డిజిటల్ సభ్యత్వంపై నియోజకవర్గ స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పటాన్చెరు జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన బీఆర్ఎస్ అవగాహన సదస్సులో మాజీ మంత్రి హరీష్ రావు ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎస్ఐఆర్ ఒక రాజ్యాంగ ప్రక్రియ అని, ఓటు కోల్పోకుండా ప్రతి ఓటు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసేలా బూత్ స్థాయి నాయకులు సహకరించాలని సూచించారు. కొత్త ఓటర్ల నమోదుకు కూడా ప్రోత్సహించాలని అన్నారు. అదే సమయంలో రాష్ట్ర రాజకీయాలపై స్పందించిన హరీష్ రావు తెలంగాణ ప్రజలు కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. పటాన్చెరు బీఆర్ఎస్ కు కంచుకోట అని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఇక్కడ గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమాను వ్యక్తం చేశారు. జాతీయ రహదారి విస్తరణ పనుల జాప్యం, పటాన్చెరులో ఐటీ భూములు, సంక్షేమ పథకాలు, షిగాచి పరిశ్రమ ప్రమాద బాధితులకు నష్టపరిహారం, అలాగే రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంటోందని హరీష్ రావు విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. పటాన్చెరులో మేము ఐటీ పార్క్ పెట్టాం, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయంటే ఐటీ భూములు అమ్ముకుంటాం. కొత్తగా పెట్టింది ఏం లేదు. తయారున్న భూమిని ఐటీ పార్క్ కోసం తీసిపెట్టిన భూమిని అమ్ముకొని ఇవాళ రేవంత్ రెడ్డి కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నాడు. ఇది ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమం. అందువల్ల మనం బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజలకు మంచిగా వివరించాలి. ఒకటి వివరించాలి. కరెంటు పోతుంది అదే రైతు రోజుకి ఎన్నిసార్లు పోతుంది? 5 సార్లు 6 సార్లు పోతుంది. కేసీఆర్ కనురెప్ప కొట్టించే కరెంట్ పోయినా చిన్న పొరలంటూ కరెంట్ పోయినా రేవంత్ రెడ్డి వచ్చాడు కరెంట్ పోయింది అంటే ఎంత స్కూల్ పిల్లలు ఇవాళ కరెంటు కూడా నడపలేకపోతున్నాడు. అన్ని మంచిగా చేసి కేసీఆర్ గారు ఇచ్చాడు, కానీ ఇలా ఆ వ్యవస్థ నడపడంలో కూడా ప్రభుత్వం ఇవాళ ఫెయిల్ అయిపోయింది. సో ఏది ఏమైనా కేసీఆర్ ఎంతో అద్భుతంగా కొల్లూరులో డబుల్ బెడ్రూమ్లు కట్టింది. దాని పేరే కేసీఆర్ నగర్ పెట్టుకున్నాం ఆ రోజు మనం. కానీ ఇవాళ మొన్న ఆడ షాపులు ఉంటాయి, ఆ షాపులన్నీ కూడా ఆ రోజు మనం ఏం డిసైడ్ చేసాం, వాళ్ళకే ఇస్తే దాని మీద వచ్చిన ఆదాయంతో లిఫ్ట్ మెయింటెనెన్స్ కానీ, సెక్యూరిటీ కానీ, ఏదైనా మరమ్మతులు వస్తే చేసుకుంటారని చెప్తే ఆ షాపులు కూడా యాక్షన్ పెట్టి పారేసాం. ఎంత దుర్మార్గం అంటే రేవంత్ రెడ్డి గుడిని గుళ్ళ లింగాన్ని కూడా అనుకుంటున్నాడు. ఏది వీడిపోయినటువంటి పరిస్థితి. ఇక ఇప్పుడు ఈ గవర్నమెంట్ మరి మనం జాగ్రత్తగా ఉండాలి. మన పటాన్చెరు, మన మెదక్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా అద్భుతంగా అభివృద్ధి చేసుకుందాం. మొన్న కూడా రాష్ట్రంలో మన జిల్లా రికార్డు 7 ఎమ్మెల్యేలు గెలిచి మెదక్ జిల్లా అన్ని జిల్లాల కంటే ముందు స్థానంలో ఉంటుంది. నేను ఇవాళ చెప్తున్నా, రాసి పెట్టుకో రేవంత్ రెడ్డి, ఈ తాప 7 కాదు, ఇన్సూరెన్స్ గదే 30-40 లక్షలు వచ్చినాయి తప్ప ఇవాళకి 1 కోటి రూపాయలు రాలే. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి 1 రూపాయలు ఇప్పుడు ఏడాది దినం కూడా అయిపోయింది. పాప చచ్చిపోయిన వాళ్ళు ఏడాది దినం కూడా అయిపోయింది. అంటే మీరు నోరా అరే నువ్వు వచ్చి చచ్చిపోయిన శవాల మీద కూడా అబద్ధాలు ఆడతావా రేవంత్ రెడ్డి? చూడరా, దేవుని మీద పెట్టి అబద్ధం ఆడతావు, శవాల మీద చెప్పి కూడా మోసం చేస్తావా? భద్రాద్రి రాముడి మీద ఒట్టు పెట్టినా 15 ఆగస్టు రుణమాఫీ చేస్తాంటివి, రైతుల్ని మోసం చేస్తుంది. సిగాచి ఫ్యాక్టరీ కాడికి వచ్చి శవాల మీద ప్రమాణం చేసి 1 కోటి రూపాయలు ఇస్తాంటివి, ఏడాది అయిపోయినా ఇప్పటికీ 1 కోటి రూపాయలు ఇవ్వైంది. దేని మీద మాట మీద నిలబడ్డాం? ఏ ఒక్క మీద నిలబడలేదు. అందుకే ఇలా ప్రజలు ఒకటిగా దూరం అవుతా ఉన్నారు. ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఎన్నో మంచి పనులు చేసినాం. మనం అమీన్పూర్ మండలం చేసుకున్నాం. మీరు కూడా వాళ్ళు ఎన్నో తిరుగుతుంది కదా. దీనికి మన కేసీఆర్ అభిమానులు, బీఆర్ఎస్ అభిమానులు, మైపాలన్న అభిమానులు, ఆదర్శ అభిమానులు, మీ అందరి అభిమానులు ఎవరుంటే వాళ్ళ ఓట్లు రాయించండి, దరఖాస్తులు నింపి ఇవ్వండి. మీరు బాధపడితే ఏం లాభం? అప్పుడు బాధపడే లాభం లేదు. అందువల్ల మా బాలరెడ్డయ్య మరి శ్రీకాంత్ గౌడ్ తిరగాలి, తిరుగుతురా తిరగాలి. అన్న తిరుగుతూనే రేపు మళ్ళీ మనకి పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. రేపు ఎమ్మెల్యే ఎలక్షన్ అయినా, ఎంపీ ఎన్నికలైనా మన పార్టీ భవిష్యత్తు దీని మీద ఆధారపడి ఉంటుంది. అందువల్ల రాజకీయ పార్టీలు నిజానికి బీజేపీ వాడు, ఇక్కడ కాంగ్రెస్ వాడు తిరుగుతలేడు.
పటాన్ చెరువు అంటే ఇది బీఆర్ఎస్ పార్టీ అడ్డైంది. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా మళ్ళా ఎగిరే జెండా గులాబీ జెండా. మనం మెజార్టీ పెరగాలి. మనం రేపు 2 కాన్స్టిట్యూన్సీలు అయిందనుకో, ఇద్దరు గెలవాలి కదా. మనం రేపు కార్పొరేట్ సీట్లు పెరుగుతాయంటున్నారు. మళ్ళా పెరుగుతా మరి అందరు కార్పొరేటర్లు మేము గెలిపించుకోద్దాం. మన 5 మున్సిపాలిటీని గెలిపించి చరిత్ర సృష్టించింది పటాన్ చెరువు. మొత్తం తెలంగాణ పటాన్ చెరువు దిక్కు చూసి అబ్బాయి ఏం గ్రేటర్ వీళ్ళు ఉన్నారు అందరా లేదా? అందరు కలిసి పనిచేసింది. అట్లనే రేపు కార్పొరేటర్ కొట్టాలి, రేపు ఎమ్మెల్యే కొట్టాలి, మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ రావాలి. కష్టపడదాం, గట్టిగా మంచిగా చేసుకుందాం. ఇవాళ ఏమని వచ్చినా నేషనల్ హైవే ఎక్కువ ఎంత ఆటో డ్రైవర్లకు కానీ పటాన్ చెరువు ప్రజలకు ఎంత ఇబ్బంది అవుతా ఉంది. యాగాదిలో చేసే పని 2.5-3 ఏళ్ళు అయినా ఇంతవరకు నేషనల్ హైవే పనులు జరుగుతలేదు. ఐటీ పార్క్ రావాలి అంటే ఉస్మాన్ నగర్ లో 200 ఎకర్ జాగా ఉన్నాం మేము. ఆ రోజు ఐటీ పార్క్ కోసం జాగా ఉన్నాం. నిజంగా బీఆర్ఎస్ వస్తే ఐటీ పార్క్ వచ్చు, మా పటాన్ చెరువు పిల్లలకు కొన్ని వేల మందికి ఉస్మాన్ నగర్ లో ఉద్యోగాలు వచ్చు. కానీ రేవంత్ రెడ్డి వచ్చిండు, దాన్ని అమ్ముకోలేదు. ఐటీ పార్క్ కోసం మనం భూమి కొనిపెట్టి సేకరించి పెడితే ఇవాళ దాన్ని అమ్ముకోలేదు. అమ్ముడు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక 30,000 కోట్ల రూపాయల భూములన్నీ, 30,000 కోట్ల బొందల కంటే కూడా జాగలేదు. కబ్రస్థాన్ కు మీ జగన్ ఏమిరా, క్రిస్టియన్ల గ్రేవ్ యార్డ్ కూడా స్థలం లేకుండా, సమాధులకు స్థలం లేకుండా భూములు అమ్ముతా ఉన్నారు. అటు హిందూ శ్మశాన వాటికో, ముస్లింలకు, క్రైస్తవులకు कम से कम जमीन भी नहीं है, जैसा पूरा जमीन आप बेच ले रहा. ये क्या बात है? ఇవాళ అందరికీ కూడా ఆలోచించాలి. ఎవరికైనా ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకున్నాడా? ఇవాళ నిన్న మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పెట్టిన అన్ని పథకాలు నడుపుతున్నాడని ఆపింది అంటున్నాడు. పోలాంబ పటాన్ చెరువు దాఖలకు కేసీఆర్ కిట్ ఉన్నదా? చేప పిల్లల పంపిణీ ఉన్నదా? గొర్రె పిల్లల పంపిణీ ఉన్నదా? ఫీజు రియంబర్స్మెంట్ పిల్లలకు వస్తున్నదా? మరి ఇవన్నీ బంద్ చేయలేదా రేవంత్ రెడ్డి? బీసీ బంద్ అయింది, దళిత బంద్ అయింది. కళ్యాణ లక్ష్మి పిల్లలు ఉంటే కట్టుంది, సంఖ్యల పిల్లలు ఎత్తుకోవచ్చి చెక్కులు తీసుకుంటుంది. ఆ కులం బంగారం విడిచిపెట్టు, ఇచ్చే చెక్కు కూడా పిల్లలు ఉంటే కట్టుంది. ఇవాళ ఏ రకంగా కూడా ఒక్కటి కూడా ప్రజలకు ఇచ్చిన పథకాలు లేవు. రేవంత్ రెడ్డి అంటే ఫ్యూచర్ సిటీ. ఇంకోటి అంటున్నా రేవంత్ రెడ్డి, కేసీఆర్ గారు 200-2,000 చేస్తానంటే చేసి ఇచ్చిందా లేదా? కానీ నువ్వు 4,000 ఇచ్చేది అంటే నాకు ఓడిసినా పైసలు లేవంటాడు. నేను ఉన్నాయి పైసలు లేక కాదు, అందాల కోట్లకు 100 కోట్లు ఖర్చు పెట్టినావు. బోధి పెవిలియన్ కట్టుకోవడానికి, బోధి నిలయం కట్టుకోవడానికి 100 కోట్లు ఖర్చు పెట్టినావు. అంత మంచి సెక్రటరేట్ ఉన్నాయి కానీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ పక్కన ఎందుకు మళ్ళీ బోధి భవన్ కట్టినావు అని అడుగుతా ఉన్నా. ఫ్యూచర్ సిటీకి 1,00,000 కోట్లు పెట్టారట, మూసీ సుందరీకరణకు 1,00,000 కోట్లు పెట్టారట. వీటన్నిటికీ పైసలు ఉంటాయి నీకు. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే రాహుల్ గాంధీకి మూటలు పంపడానికి పైసలు ఉంటాయి. పక్క రాష్ట్రాల్లో ఫుల్ పేజ్ యాడ్ చేయడానికి 100 కోట్లు ఖర్చు పెట్టడానికి పైసలు ఉంటాయి. నా అవ్వ తాతకు 4,000 ఇవ్వమంటే ఉంటాయా? నా అక్క చెల్లెలకు మహాలక్ష్మి కింద 2,500 ఇవ్వమంటే ఉంటాయా? అంటే అక్క చెల్లెలకు ఇస్తే నీ కమిషన్ రాదు. అవ్వ తాతకు 4,000 పింఛన్ ఇస్తే నీ కమిషన్ రాదు. అదే 1,00,000 కోట్లు మూసి మీద పెడితే నీ కమిషన్ల కోసం, నీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మాత్రం పైసలు ఉంటాయి. ఇలా ఒక్కటే అడుగుతా ఉన్నా, నువ్వు ఉన్న పథకాలు ఆగం చేసినావు. ఇలా పటాన్ చెరువులో అడ్డగోలుగా రిజిస్ట్రేషన్ వాల్యూలు పెంచింది. దాని దెబ్బకు రియల్ ఎస్టేట్ ఆగం కానయ్యా. ప్లాట్లు అమ్ముతున్నాయా? బేరాలు నడుస్తున్నాయే. రిజిస్ట్రేషన్ ఆఫీసు ఇక కొట్టుకుంటు మొన్నటిదాకా ఫుల్ కార్లు, రిజిస్ట్రేషన్ ఆఫీసు కూడా హోటల్ ఫుల్, ఛాయ్ దుకాణం ఫుల్, కార్లు పెట్టినందుకు జాగ్రత్తకు సీమలు పెట్టినంత జనములు. కానీ ఇప్పుడు ఈగలు కొట్టుకుంటు. ఇవాళ వచ్చినాక మోటార్ సైకిల్ కొనుక్కుంటే దాని మీద ట్యాక్స్ వేసినాం, కారు కొనుక్కుంటే ట్యాక్స్ పెంచినాం. ఇవాళ మందు తాగితే బిస్కీ మీద, బీర్ సీజన్ మీద ధరలు పెంచినాం.
భూమి రైతు చేతిలో ఉండే భూముల ధరలు కూడా పెంచిండు. ఇప్పుడు ఇంకా భూమి శిస్తు పెట్టారట. ఇంకా ఎంతలో కూడా ఒక ఔరంగజేబ్ అని నెత్తి మీద జుట్టుకు కూడా ట్యాక్స్ పెట్టిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి భూమి శిస్తు పెట్టారట, భూమి మీద కూడా ట్యాక్స్ పెట్టారట. ఇక వెంటనే నీ పని చెప్తారు జనం. ఇచ్చిందేమో కానీ ట్యాక్స్ వేస్తున్నాడు, పన్నులు వేస్తున్నాడు. దీన్ని కూడా రైతు సోదరులు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మన పటాన్ చెరువు పారిశ్రామిక ప్రాంతం, కొత్త పరిశ్రమలు ఏం లేవు. ఉన్న పరిశ్రమల్ని రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు అమ్మడానికి హిల్ టీపీ పాలసీ తెచ్చింది. అంటే ఇక్కడ ఇండస్ట్రీ అది పోతే ఇంత నౌకలు పోవాలా?